దేశంలో రాజకీయ వ్యవస్థ అన్నింటికీ ఆటంకంగా మారుతోంది. ఒకప్పుడు చాలా దేశాల కన్నా ముందు ఉన్న మన దేశం ఇప్పుడు మాత్రం వెనుకబడింది. దీనికి కారణం రాజకీయాలు. తరచూ ఎన్నికలు జరగడమే. ఒకప్పుడు వెనుకబడిన చైనా ఒకే పార్టీ అధికారంలో ఉండడంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. దీంతో మన దేశ అభివృద్ధికి ఆటంకం రాజకీయాలే అని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా దీనినే నమ్ముకున్నారు. ఈ క్రమంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను తెరపైకి తెచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు కోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కనీసం 6 బిల్లులు పాస్ చేయవలసి ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే దానికి ప్రభుత్వానికి పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరముంటోంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ ఏ సభలోనూ 3/2 మెజారిటీ సాధించడం చాలా కష్టతరమైన పనినే చెప్పాలి. జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలో కోవింద్ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్రం జమిలీకే మొగ్గు చూపుతుండటంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించుకునేందుకు సమాయత్తమవుతుంది. మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా ఉపయోగించనున్నారు. జమిలీ ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏక అభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లుకు సిఫార్సు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లుగా సమాచారం. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు నుండి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు. అనంతరం కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబర్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం తాజాగా కేంద్ర కేబినెట్ లో ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనలను 30కి పైగా పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ తో సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంటుంది. తమ పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతివ్వడం లేదని, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తోంది. ఇక ఎన్నికల వ్యయం పెరుగుతుండటంతో నేతలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల కోసమే డబ్బులు పోగేసుకుంటున్నారు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఎన్నికయ్యే నేతల్లో చాలా మంది ఇప్పుడు సంపాదనే లక్ష్యంగా పోటీ పాలన సాగిస్తున్నారు. దీంతో రాజకీయాలు కాస్ట్లీ అయిపోయాయి. దీంతో నేతలు అవినీతి సొమ్మునే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 6 నెలల్లోనే 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. మరో 2 నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత మరో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితి మార్చాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక కమిటీ వేసి నివేదిక కోరింది. కమిషన్ అన్ని పార్టీలతో చర్చించి నివేదిక అందించింది. తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడమే తరువాయి. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగం సవరించాల్సి ఉంటుంది. సుమారు 18 సవరణలు అవసరమని కమిషన్ సూచించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జమిలీ ఎన్నికలే జరిగేవి. కానీ ప్రభుత్వాలు కూలిపోవడం, రాజకీయ అనిశ్చితితో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ప్రభుత్వాలు రద్దు చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియడం లేదు. ఫలితంగా దీనిని సరిచేయాలంటే 18 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుంది. ముందు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పరిమితిని తగ్గించాలి. రాజ్యసభలోని 245 సీట్లలో ఎన్డీఏకి 112, ప్రతిపక్ష పార్టీలకు 85 ఉన్నాయి. 3/2 మెజారిటీకి ప్రభుత్వానికి కనీసం 164 ఓట్లు అవసరం. లోక్సభలో కూడా 545 సీట్లకు గాను ఎన్డీఏకు 292 సీట్లు ఉన్నాయి. 3/2 మెజారిటీ మార్కు 364 వద్ద ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధానం వల్ల డబ్బు, సమయం, శ్రమ వృధా అవుతుందని ప్రభుత్వం కొంతకాలంగా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని ఎన్డీఏ సర్కార్ కంకణం కట్టుకుంది. అంటే జమిలీ ఎన్నికల పట్ల వైసీపీ సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. అటు కేడర్
కూడా గతంతో పోలిస్తే కాస్త యాక్టివ్ అయింది. జమిలీ ఎన్నికలు జరిగితే తప్పకుండా మేలు జరుగుతుందని వైసీపీ భావిస్తోంది. ఇక టీడీపీ విషయానికి వస్తే జమిలీపై ఇప్పటి వరకు ఆ పార్టీ స్పందించలేదు. అదే సమయంలో జమిలీ వస్తే ఎంతో కొంత నష్టం జరగొచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. 2024 ఎన్నికల సమయంలో ఉన్న ఊపు, వైసీపీపై కోపం జమిలీ ఎన్నికలు జరిగేటువంటి నాటికి ఉంటుందా అనే చర్చ టీడీపీ వర్గాలలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అనుకున్నట్లుగా జరిగితే 2027 మార్చి తరువాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పటికి పరిస్థితి ఇలాగే ఉంటుందా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.